ఎంబీబీఎస్ కాకతీయలో చేశారు. అలానే ఎంఎస్ ఎంసీహెచ్ ఎంఆర్ డిగ్రీ పీజీ జిప్మార్లో చేశారు సార్ చండీగఢ్లో. సార్ రెనోవాకి గత 3 years నుంచి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. రెనోవా హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించిన బ్యాంకర్కి సంబంధించిన క్యాన్సర్ రిలేటెడ్ కూడా అన్ని టోటల్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అదే కాకుండా మల్టీ స్పెషాలిటీ లీనర్ ట్రాన్స్ప్లాంట్, వాస్కులర్ డిసీజెస్ కానీ, తర్వాత కార్డియోవాస్కులర్ కానీ, ఎంబీఆర్ ఏబిఆర్ టోటల్గా కరీంనగర్ కంటే బెటర్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంటుంది. ఇంకా మనకు చెప్పాలంటే యశోద అపోలో కిమ్స్ కంటే టానిక్ కూడా మన దగ్గర ఉంది అనమాట. కొన్ని పేషెంట్స్కి అప్పటికి లేని పేషెంట్స్ కూడా కొంచెం కన్సీవ్ చేస్తారు మేనేజ్మెంట్ ఇలాంటి సర్వీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. మనకి టోటల్గా రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ హైదరాబాద్, అలాగే ఒకటి యూపీలో కూడా ఉంటుంది రుద్రప్రయాగలో, ఇంకా రాజస్థాన్లో కూడా క్యాన్సర్ సెంటర్ ఉంది. ముందు మరిన్ని శాఖలు విస్తరించనున్నారు రెనోవా హాస్పిటల్స్, గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. సో మన దగ్గర ఇక్కడైతే కార్డియాలజీ ఆర్థోపెడిక్ అంటే డిఫికల్ట్గా ఆర్థో కొన్ని ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉంటారు. అందులో స్పెసిఫిక్గా ఆర్థోపెడిక్ కొన్ని ఉంటే సారే అట్లాంటివి కేసులు చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈ బ్రాంచ్లో రెనోవా ఎస్ఐకేఎం బ్రాంచ్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ మంత్లీ 4 కేసెస్ చేస్తున్నాం మనం. రాఘవేంద్రరావు సార్ కానీ, డాక్టర్ పాండ్ రంగారావు, విజయభార్గవ్ సార్, వేణుభార్గవ్ సార్, మహిళా సార్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. అలాంటి సర్వీసెస్ ఏమైనా ఉంటే మీరు ఉపయోగించుకోవాలని మేము అనుకుంటున్నాం. సపోర్ట్ కూడా మన రెనోవా హాస్పిటల్కి చాలా అవసరం. ఇక్కడ ఉన్నటువంటి అశోక్ సార్కి కూడా ఈ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఇండివిజువల్ కాకుండా ఒకే చోట అందరినీ ఒక ప్రోగ్రామ్ కలిసి ఏర్పాటు చేసి అందరికీ తెలుస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలి, ఇక్కడ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మామూలుగా లివర్ పాడవుతుంది అంటారు కదా, లివర్ పాడవుతుంది అనడానికి మనకి తెలిసిన కారణాలు ఆల్కహాల్ ఒకటి. ఇప్పుడు మన దేశంలో కొత్తగా వచ్చేది ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే మనం ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేది. అంటే ఎవరికైతే షుగర్ బీపీ ఉంది వాళ్ళు ఆహారపు అలవాట్లు అంటే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల వచ్చేది. సో అది కామన్గా వస్తుంది. దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటారు. ఇంకొకటి ఆల్కహాల్ వల్ల ఇంకోటి కామన్గా అవుతుంది. సో ఇందులో మామూలుగా లివర్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఆ పేషెంట్ లివర్ అనేది చిన్నగా అయిపోయి ఈ విధంగా ట్రంక్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. దాంతో పొట్టలో మొత్తం జాండీస్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్లో 2 రకాల డోనర్స్ ఉంటారు. ఏడిఎల్టీ అంటారు, ఇంకొకటి ఎల్డిఎల్టీ అంటారు. ఏడిఎల్టీ అంటే ఎవరైతే చనిపోబోతున్నారో, ఎవరైతే బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉన్నారో వాళ్ళలో నుండి లివర్ అనేది ఈ లివర్ని వీళ్ళని రెసిపియంట్ వీళ్ళని డోనర్ అంటారు. లివర్ని ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళని డోనర్ అంటారు. ఎవరికైతే లివర్ పెట్టడం జరుగుతుందో వాళ్ళని రెసిపియంట్ అంటారు. సో మనం ఏం చేస్తామంటే ఈ ఎవరైతే చనిపోబోతున్నారో వాళ్ళలో మొత్తం లివర్ అంతా తీసుకొని ఈ రెసిపియంట్ లివర్ తీసేసి ఈ లివర్ అనేది మార్కెట్ చేయడం జరుగుతుంది. అదే లివింగ్ డోనర్ అంటే ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు 10 డిగ్రీ రిలేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి లివర్ తీసుకుంటాం. సో లివర్ వీళ్ళలో ఈ సగ భాగమే తీసుకుంటాం అన్నమాట. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అంటే వాల్యూమ్ చూసుకుంటాం ఏ స్పీడ్ రైట్ ఉందని. ఈ రైట్ సైడ్ నుంచి తీసుకెళ్ళి మోస్ట్ కామన్గా ఇది రైట్ తీసుకుంటాం. రైట్ హాఫ్ ఆఫ్ ద లివర్ తీసుకొని ఇది రెసిపియంట్ పేషెంట్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ లివర్ని బయటకు తీసుకెళ్ళి ఈ లివర్ అనేది కొత్తగా వేయడం జరుగుతుంది. సో ఇంకొకటి హత్యాలు ఇచ్చారు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకి జాండీస్ అనేది వస్తుంది. కొత్తలో ఏంటంటే సిఎల్డి ఎవరైతే క్రానిక్ లివర్ ఇది ఈ విధంగా అవుతుంది అని చెప్తాను కదా, చంక్ అయిపోయి
దీన్ని క్రానిక్ లివర్ డిసీజ్ అంటారు. క్రానిక్ లివర్ డిసీజ్లో ఎవరికైతే జాండీస్ రావడం కామన్, అసైటిస్ వస్తుంది. అసైటిస్ అంటే పుట్ట మొత్తం నీళ్ళు చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి తెలివి కొంచెం కొంచెం లూజ్ అవడం. మీరు ఎక్కడున్నారు అని క్వశ్చన్ అడిగితే ఇక్కడ వేరే వేరే మాటలు మాట్లాడతారు. దాన్ని ఎన్కెఫలోపతి అంటారు. హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటారు. ఇంకొకటి బ్లీడింగ్ అవ్వడం. ఇంకొకటి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం. ఇలాంటి పరిస్థితి ఉన్న పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అవసరమయ్యే ఛాన్స్ ఉంది. సో వీళ్ళలో ఎవరిని డిసైడ్ చేస్తాం ట్రాన్స్ప్లాంట్ అంటే మెల్ట్ స్కోర్ అనేది ఉంటుంది అన్నమాట. మోడల్ ఫర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటారు. ఈ స్కోర్ అనేది 15 కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళని లివర్ ట్రాన్స్ప్లాంట్కి తీసుకుంటాం. అది ఈ ప్రాబ్లమ్స్ సిఎల్డి వాళ్ళలో ఎవరికైతే జాండీస్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉండడం, పొట్టలో నీరు నిండడము, కొంచెం కొంచెం తెలివికి పోతూ ఉండడం అండ్ బ్లీడింగ్ అవ్వడం, వ్యారిసిస్ ఉంటాయి వాళ్ళకి, ఇకోపేగల్ వ్యారిసిస్ ఉంటాయి, బ్యాండింగ్ అది అవసరం ఉంటుంది వాళ్ళకి. సో ఫస్ట్ టైం బ్లీడ్ అయినా కానీ మనకి వాళ్ళు చనిపోయే శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మళ్ళీ రికరెంట్ పొట్టలో నీళ్ళు చేయడం వల్ల ఆ పొట్టలో ఇన్ఫెక్షన్స్ వస్తే ఛాతీలో ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తాయి. సో అలాంటి వాళ్ళకి మనకి ట్రాన్స్ప్లాంట్ ప్రయారిటైజేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల్లో రోగి మళ్ళీ యూజువల్లీ మనకి డిశ్చార్జ్ 14 days తర్వాత డిశ్చార్జ్ చేస్తామండి. 1 monthలో ఆయన రికవర్ అయిపోతారు. అంటే ఈ స్కోర్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, 30 అనుకోండి, వాళ్ళ రికవరీ టైం అనేది 1 to 2 months ఉంటుంది. అదే మనం 16 ఉన్న వాళ్ళకి చేస్తే రికవరీ టైం అనేది 10 days to 14 days ఉంటుంది. సివియారిటీ బేసిస్లో రికవరీ టైం అనేది. ఈ మధ్య మనం కామన్ వింటున్న పదాలు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. గ్రేడ్ 1 అని ఇస్తారు మొత్తానికి. అది మన ఆహారపు అలవాట్లు, ఇండియన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ ఈటింగ్ అనేది మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. సో అక్కడికి వెళ్ళి ఫ్యాట్ లివర్లోకి వెళ్ళి మొత్తం కూర్చుంటుంది అనమాట. అందుకని అది కామన్గా వస్తుంది. దీని గురించి పెద్ద వరి అవ్వాల్సింది ఉండదు. గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది కొంచెం వరీసం అనమాట. సో అందులో మనం ఏం చేయాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి వస్తుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండడం, ఆల్కహాల్ అవాయిడ్ చేస్తూ ఉండడం అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం, అలాంటివి చేయాలి. డోనర్, ఈ డోనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లివర్ తీసేసినప్పుడు రైట్ లివర్ తీసేస్తాం. మామూలుగా లివర్లో 2 లోబులు ఉంటాయి, రైట్ లోబ్ ఒకటి, లెఫ్ట్ లోబ్. రైట్ లోబ్ తీసేసిన 3 నుండి 4 వారాల లోపల మొత్తం రికవరీ అనేది 90% రికవరీ, 3 to 4 గ్రేడ్ 3 లివర్ ఉంది రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పటికైతే లివర్ అనేది మామూలుగా లివర్ ఈ విధంగా ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ మూడిట్లో కూడా లివర్ ఈ విధంగా ఉంటుంది. అది సిరోసిస్గా మారినప్పుడు మాత్రమే ఈ విధంగా చిన్నగా స్ట్రక్ అయిపోతుంది. సో గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ 3 నుండి 1కి వచ్చేస్తుంది. మనం ఆహార అలవాట్లు మార్చుకోవడం కానీ, మనం ఎక్సర్సైజ్ చేయడం కానీ వాటి వల్ల. ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ కనుక ఉన్నట్టయితే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ఆ విధంగా మన బాడీలో తొందరగా డ్యామేజ్ అయ్యేది కూడా రికవర్ అయ్యేది కూడా ఇదే అవుతుంది. మొత్తం లివర్ ఎంతైతే తీస్తామో అదంతా కూడా మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది. కానీ దానికి టైం ఇవ్వాలి. అంటే ఫ్యాటీ లివర్ పోవాలంటే అంటే నాన్ ఆల్కహాలిక్ అంటే అవాయిడ్ చేయాలి. ఎర్లీ డిన్నర్ ఉపయోగపడుతుంది సార్. ఎర్లీ డిన్నర్ అంటే మనం తినే ఆహారపు అలవాట్లలో ఫ్యాటీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి, ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటాం, కూల్ డ్రింక్స్, ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మన ఫ్యాటీ లివర్ స్టేజ్ అనేది డౌన్ గ్రేడ్ అవుతుంది. 3 నుండి 2కి రావడం, 2 నుండి 1కి రావడం, ఆ విధంగా అవుతుంది. ఏంటండి మేము ఎట్లా గుర్తించి ఏ దశలో మీ దగ్గరికి రిఫర్ చేయాలి?
మనకి ఇదే చెప్పాను కదండి, సిఎల్ క్రానిక్ లివర్ డిసీజ్ ఉంది, పొట్టలో నీరు చేరడం, జాండీస్ వచ్చినా కానీ, ఇది పొట్టలో నీరు చేరిన, ఆయన తెలివికి కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ, బ్లీడింగ్ లోపల వ్యారిసిస్ అని చెప్పినా చాలు, అండ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా అవి పంపించాలి. కాళ్ళ వాపులు కూడా వస్తాయి ఈ పేషెంట్స్కి కామన్గా. మామూలుగా సిఎల్ఈ ఉండి కాళ్ళ వాపులు ఉన్నా కానీ మనకి అది కొంచెం లేట్ స్టేజ్ అన్నట్టు, ఎర్లీ స్టేజ్ అని కాదు. ఆ పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అవుతుంది ఛాన్స్ ఎక్కువగా ఏంటండి. రైట్లో కానీ లెఫ్ట్లో కానీ తీసుకుంటాము. పీడియాట్రిక్ పేషెంట్స్కి లెఫ్ట్లో వాడతాం. వాళ్ళు చిన్నగా ఉంటారు కదా, మన పెద్దవాళ్ళ రైట్లో అనేది వాళ్ళలో పట్టదు. సో మనం ఈ లివర్ తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ చిన్న లివర్ చిన్నగా ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో అది తీసుకొని అందులో కూడా కట్ చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఇది ఉంది కదండి రైట్, ఇది రైట్ లోపు, ఇది లెఫ్ట్ లోపు. ఈ లెఫ్ట్ లోపు తీసిన తర్వాత కూడా ఇందులో ఈ పార్ట్ కట్ చేస్తాం. కట్ చేసి ఈ పార్ట్ ఒక్కటే మనం పెడతాము పిల్లలు. మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్లో సక్సెస్ రేట్ 90 to 95% in 1 year. అంటే 1 yearలో 90 నుండి 95 మంది బతుకుతారు, 100 మంది. అదే 5 yearsకి వచ్చేసరికి 85-90% సర్వైవ్, అంతమంది బతుకుతారు. సో ఇక్కడ గాల్ గార్డర్ ఇదండి, ఇక్కడ నుండి 2 గుట్టాలు వచ్చేది, రైట్ లెఫ్ట్. ఇది బయట అనమాట. ఇందు లోపల నుండి మనకి బయలు అనేది ప్రొడ్యూస్ అయ్యి, ఇది ప్యాంక్రియాస్, ఇది ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. ఈ రెండు కలిసి ఇక్కడ మనం డియోడినం అంటాము, చిన్న పేరు, అందులోకి ఓపెన్ అయ్యింది అనమాట. సో గాల్ గార్డర్లో స్టోన్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది, కొన్నిసార్లు ఇక్కడ రావడం జరుగుతుంది, కొన్నిసార్లు స్టోన్స్ అనేవి కామన్ బయలు కట్టి ఈ స్థానంలో కూడా ఉండదు, ఇది ఉంటుంది అనమాట. ఈ గాల్ గార్డర్లో స్టోన్స్ వచ్చినప్పుడు మామూలుగా ఈ స్టోన్స్ ఒకటే రిమూవ్ చేయలేము, ఇదంతా కూడా తీసేయాలి. సో గాల్ గార్డర్ ఫంక్షన్ ఏంటి అంటే, ఈ బయలు ఏదైతే వచ్చిందో ఇది స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఆహారం తిన్నప్పుడు ఇక్కడ వాల్వ్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోయి ఇది కాంట్రాక్ట్ అవుతుంది, ఇట్లా ముడుచుకుంటుంది అనమాట. ముడుచుకున్నప్పుడు ఇదంతా బయలంతా ఇందులోకి వస్తుంది. సో ఇది మనకి పెద్ద బాడీకి అంత అవసరం ఉండదు. సో అందుకని ఏం చేస్తామంటే ఓన్లీ స్టోన్స్ తీయకుండా ఈ గాల్ గార్డర్ అంతా తీస్తామన్నమాట. సో పేషెంట్కి నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే, ఈ స్టోన్ అనేది ఇక్కడ వచ్చి ఇరుక్కున్నప్పుడు, అది ప్రెస్ చేసినా కానీ స్టోన్ కిందకి వెళ్ళదు. సో గాల్ గార్డర్ అనేది ఉబ్బిపోతూ ఉంటుంది, ఉబ్బిపోయి కొన్నిసార్లు పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఈ స్టోన్స్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఇక్కడ పసు కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పసు ఫామ్ అయినప్పుడు సర్జరీ చేయము ఇమీడియట్గా, ఇందులోకి ఒక ట్యూబ్ వేస్తాము. ట్యూబ్ వేసి ఈ పసు అంతా కూడా బయటికి తీసుకొస్తాము. ఆ తర్వాత పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యాక ఆ గాల్ గార్డర్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాము. ఆ విధంగా అదే ఇందులోకి స్టోన్స్ వచ్చాయనుకోండి, ఇవి కామన్ బైల్స్, ఎండోస్కోపీ పద్ధతి ద్వారా దీన్ని తీయడం జరుగుతుంది. మామూలుగా 1 to 1.5 సెంటీమీటర్ స్టోన్ బయటకు తీసేయచ్చు ఎండోస్కోపీ పద్ధతి ద్వారా. అంతకంటే ఎక్కువ ఉన్నది కొన్నిసార్లు తీయలేదు, అది లైవ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్టోన్ అనేది ఈ విధంగా ఉందనుకోండి లోపల, ఇది తీయడం ఈజీ. అదే స్టోన్ అనేది ఈ విధంగా కూర్చున్నాం అనుకో, దాన్ని తీయడం కష్టమైంది, యాక్సిస్లో ఉండదు అనమాట. సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి అనమాట. సో గాల్ గార్డర్కి అయితే ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రాక్టీస్ అయితే తీసేయడం. తీసిన తర్వాత మన డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తీసిన తర్వాత ఏం ప్రాబ్లము రాదు. ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్ దీంతో అంటే బయలు తెప్పించుకుంటూ ఉండాలి. ఒకసారి తీసుకొని 5 years.
ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ అనేది ఈ రెండు కూడా ట్యాండమ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. లివరు ప్యాంక్రియాస్ అనేవి ట్యాండమ్గా ఒకదానికి సపోర్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకోలేదనుకో, ఆహారం తీసుకున్నప్పుడు ఇన్సులిన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉందనుకో మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పడిపోతాయి బాగా. సో ఆ తర్వాత మనం ఆహారం తీసుకున్న ఎమ్మటే ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో ఇన్సులిన్ లెవెల్స్ని అబ్నార్మల్గా పెరిగిపోతాయి అన్నమాట. దాంతో మనం ఆహారం తీసుకున్నా కొన్నిసార్లు షుగర్ లెవెల్స్ అనేవి పడిపోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత కూడా మనకి కొంచెం తల తిరుగుతూ ఉండడం ఆ విధంగా జరుగుతుంది. సో ఇది మేజర్ ప్రాబ్లమా అంటే మేజర్ ప్రాబ్లం కాదు నార్మల్ వాళ్ళకి. కానీ ఎవరికైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళల్లో చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సడన్గా గ్లూకోజ్ అనేది పడిపోయినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే బ్రెయిన్ అనేది గ్లూకోజ్ తోటే బతుకుతుంది. మన శరీరంలో అదొకటే ఆర్గన్ గ్లూకోజ్ తోటి బతికేది. సో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పేషెంట్కి అవసరం పడదు. సో మామూలుగా మనం ఏం చూసుకుంటాం అంటే ఇక్కడ నుండి ఈ యాసిడ్ ఎంత రిఫ్లెక్స్ అయ్యింది అనేది చూసుకుంటాము. ఒకవేళ యాసిడ్ అనేది నార్మల్ మోతాదులోనే రిఫ్లెక్స్ అవుతున్నది మెడికేషన్స్ ద్వారానే మేనేజ్ చేయదు. ఒకవేళ ఇది బాగా ఎక్కువ రిఫ్లెక్స్ అవుతుంటే అప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ ఏం చేస్తామంటే ఈ ఇందాక చూపించాను కదా పొట్ట స్టమక్ ఏదైతే ఉందో ఈ గొట్టం ఈసోఫేగస్ కింద నుండి ఆ స్టమక్ని మళ్ళీ తీసుకొచ్చి రెండు సైడ్లు పెట్టేస్తామన్నమాట. సో దట్ ఇక్కడ ఉండే యాసిడ్ పైకి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంటాం. ఇది ఒక రకమైన హర్నియా. ఇంకొకటి ఇన్సిషనల్ హర్నియా అంటాం. ఇన్సిషనల్ హర్నియా అంటే ప్రీవియస్గా ఆపరేషన్ అయిన పేషెంట్ అంటే ఎవరికైతే ఆపరేషన్ అవుతుందో ఆ ఆపరేషన్ సైట్లో వచ్చే హర్నియాని ఇన్సిషనల్ హర్నియా అంటాం. సో ఇన్సిషనల్ హర్నియా ఉన్న ప్రతి పేషెంట్కి ఆపరేషన్ అనేది అవసరం పడే ఛాన్స్ ఉండదు. అది ఈ పేషెంట్స్కి ప్రతి పేషెంట్కి ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కొంతమందికి అవాయిడ్ చేస్తాం. ఎవరైతే బాగా ఏజ్ అయిపోయి కార్డియాక్ ప్రాబ్లం ఉంది, ఒకవేళ డిఫెక్ట్ సైజ్ అంటే హర్నియా సైజ్ అనేది చాలా పెద్దగా ఉందనుకో వాళ్ళల్లో అంటే ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాణానికి ప్రమాదం ఉంది అనిపిస్తే వాళ్ళని అవాయిడ్ చేస్తాం. మామూలుగా మిగతా వాళ్ళందరినీ సర్జరీ చేస్తాం. ఎందుకంటే ఇందులో పేగులు ఇరుక్కుంటాయి. ఆ పేగులు ఇరుక్కొని నల్లగయ్యే ఛాన్స్, మళ్ళీ గ్యాంగ్రీన్ వచ్చి వాటిని తీసేయవలసి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి కంపల్సరీ మనం సర్జరీ చేసుకుంటాం. ఇందులో రెండు రకాలుగా చేస్తాం, ల్యాప్రోస్కోపీ, ఓపెన్. మేము రొటీన్గా ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. ప్యాంక్రియాస్ సర్జరీ చేయించుకుంటారు, అది క్లీన్ చేసుకుంటారు. అంటే బాగా షుగర్ కంట్రోల్ ఉంటుంది, సీరియస్ ప్రాబ్లమ్ అని ప్యాంక్రియా అంటే మొత్తం తీసేసి సర్జరీ చేస్తారు కదా, అలాగే టైప్ ఉంటుంది కదా. గ్రంథి లోపల కూడా స్టోన్స్ ఉంటాయి. ఈ విధంగా స్టోన్స్ ఉన్నప్పుడు పేషెంట్కి బాగా సివియర్ పెయిన్ వస్తుంది. సివియర్ పెయిన్ వచ్చి ఈ గ్రంథి కూడా ఈ స్టోన్స్ అనేవి మొత్తం ఈ గ్రంథిలో ఉండడం వల్ల వీటి ఫంక్షన్ కూడా డ్యామేజ్ అవుతుంది. దాంతో షుగర్ అనేది వస్తుంది. ఈ షుగర్ అనేది మామూలుగా కొన్నిసార్లు కంట్రోల్ లేకుండా ఉండొచ్చు. కంట్రోల్లో లేకుండా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ గ్రంథి అంతా తీసేస్తాం. దీన్ని తీసేసి ప్రాసెసింగ్ అనేది చేస్తాం. దాన్ని ప్రాసెసింగ్ చేసి ఐలెట్ సెల్స్ అంటాం. ఆ ఐలెట్ సెల్స్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నమాట వేరే వీటి ద్వారా. కానీ ఇది చాలా రేర్గా చేసే పద్ధతి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ డక్ట్ అనేది ఓపెన్ చేసేసి ఈ స్టోన్ తీసేస్తే మళ్ళీ దీనికి చిన్న పేక్ కుట్టేస్తాం. వాళ్ళల్లో షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది ఈ రకమైన ఆపరేషన్ టోటల్ ప్యాంక్రియాస్ తీసేయడం అనేది చాలా రేర్. అది మన దగ్గర మన ఇండియాలో చాలా రేర్.
ఈ విధంగా తీసేయడం వల్ల ఈ విధంగా తీసేస్తే ఈ ఈ ప్యాంక్రియాస్ ఏదైతే తీసేసామో దాన్ని ప్రాసెస్ చేసి అందులో చిన్న చిన్న కణాలు ఉంటాయి, ఐరన్ సెల్స్ అంటాం, ఏవైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ ఇది తీసేసి మళ్ళీ అదే రోగికి ఇవ్వాలి. లేకపోతే షుగర్ అనేది కంట్రోల్లో ఉండదు అసలు. అది ప్రాణాంతకం. అది మన పేషెంట్ తట్టుకోలేదు, మన సెటప్లో, మన ఇండియన్ సెటప్లో తట్టుకోలేదు. వేరేగా ఫాలోఅప్లో ఉంటారు. మా ఇంటి దగ్గరే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫోన్ కాల్ చేస్తే వాళ్ళకి హెలికాప్టర్ వచ్చి తీసుకెళ్ళదు. మన దగ్గర ఆ ఫెసిలిటీస్ ఏముండవు కాబట్టి అవి తీసుకెళ్తాం. ఇంకా మనం తీసుకునే ఆహారం ఏముంటుంది? పొద్దున ఇడ్లీ తీసుకుంటాం, దోశ, ఇడ్లీ, దోశ, పూరి అన్నీ తీసుకుంటూ ఉంటాం. సో ఇందులో మామూలుగా రొటీన్గా మనం పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ యూజ్ చేస్తాం. ఈ చట్నీలో ఎప్పుడైతే కారం యూజ్ చేస్తామో అది తిన్నా ఏమంటే మనకి గ్యాస్ ఫామ్ అయింది చాలా మంది. సో మనం ఈ చట్నీ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది రొటీన్గా ఫామ్ అవుతుంది. అదేవిధంగా లంచ్లో ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కానీ అవి అవాయిడ్ చేయాలి. అవి అవాయిడ్ చేయకపోతే మళ్ళీ మనకి గ్యాస్ ఫార్మేషన్. జింక్ ఫుడ్ కూడా ఉంటుంది సార్. జింక్ ఫుడ్ ఫుడ్స్ అంటే అదే ఫ్రైడ్ ఫుడ్స్ అవి. మనకి ఇప్పుడు కుర్కురే ఇవన్నీ అవి ఫ్రై చేస్తారు వాటిని. కాదు, బన్ను అట్లాంటివి, బన్ను బ్రెడ్ గిట్లా బ్రెడ్ తీసుకోవచ్చు. బ్రెడ్ మంచిది, బ్రెడ్కి ఏమి ప్రాబ్లం. నెయ్యి తీసుకోవచ్చు అండి, తక్కువ మోతాదులో తీసుకోవచ్చు, అదేమి ఇబ్బంది ఉండదు. కానీ ఏదైతే మనం ఆయిల్లో ఫ్రై చేస్తామో అది డ్యామేజ్ ఎక్కువ కాదు. నెయ్యి అనేది న్యాచురల్ ఫుడ్. మనకి మనం మీట్ తోటి అది కర్డ్ అది తీసుకుంటాం కాబట్టి న్యాచురల్, దాంతో ఎక్కువ డ్యామేజ్ కాదు. కానీ ఏవైతే ఫ్రై చేసి తీసుకుంటామో అవి చాలా ఎక్కువ డ్యామేజ్ కాదు చేస్తున్నాయి. ఇప్పుడు కుర్కురే చిప్స్ ఉంటాయి, చిప్స్ ప్యాకెట్లు కానీ కార్బోనేటెడ్ ఫుడ్స్ కానీ ఇవి పిల్లలకి ఇస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే 20 ఇయర్స్ 30 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళలో ఎంత ప్రాబ్లం, వెదర్స్ ఏవైతే మన రక్తనాళాలు ఉంటాయో అవి చిన్న చిన్నగా బ్లాక్ అవ్వడం మొదలవుతుంది. యంగ్ ఏజ్లోనే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము మయోకార్డియల్ ఇంపాక్షన్ అంటే కార్డియాక్ హార్ట్ అటాక్స్ ఇవన్నీ కామన్గా రావడానికి కారణం అదే అన్నమాట. మన ఆహారపు అలవాట్లు చిన్నప్పటి నుండి తీసుకురావడం, ఇంకొకటి స్ట్రెస్కి గురి చేయడం, ఈ రెండు కారణాలు అన్నమాట మెయిన్గా. సో బేసికల్లీ మనం లివర్ ప్రొటెక్టెడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఫ్రైడ్ ఫుడ్స్, ఈ ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అనేవి మన డైట్ మనం యూజ్ చేయడం రొటీన్గా, కానీ ఇవి వేరే దేశాల్లో మాత్రం ఇవి రొటీన్గా తీసుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా 1 కిలోమీటర్ వెళ్ళాలి అనుకోండి, మనం నడవం బైక్ మీదే వెళ్తాం, లేకపోతే ఏదో కార్లో ఉంటే వెళ్తాం. బయట కంట్రీస్లో వాళ్ళు ఏంటంటే 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. సో ఆ విధమైన అలవాట్లు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఆటోమేటిక్గా. అది కొందరు భోజనం చేసిన తర్వాత బేవు అని ఊరికే బేవులు వస్తూ ఉంటాయి. అందరి చూసాను కూడా అసహ్యంగా ఉంటుంది. అది పొట్టలో గ్యాస్ చేయడం వల్ల సో మనం బాగా తిన్న తర్వాత ఏమవుతుంది అంటే ఈ పొట్ట అనేది నార్మల్ కంటే కొంచెం వస్తుంది. ఇది ఇక్కడ గ్యాస్ చేరుతుంది అన్నమాట. ఇక్కడ గ్యాస్ చేరి ఇది కన్నేస్తూ ఉంటుంది అన్నమాట, బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ వాల్వ్ ఉంటుంది, ఈ వాల్వ్ కొంచెం ఓపెన్ అవుతుంది, కొంచెం గ్యాస్ బయటకు వస్తుంది, మళ్ళీ ఇది క్లోజ్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది, మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటుంది అన్నమాట గ్యాస్. మన యూజువల్లీ ఆ రకమైన వేవులు ఎప్పుడు వస్తాయి అంటే మామూలుగా గ్యాస్ ఫామ్ అయ్యే ఫుడ్ తినడం, అంటే పప్పు దినుసులు ఎక్కువగా తినడం, ఇట్లా మ్యాట్ చట్నీతోటి అది తినడం, అలా చేసినప్పుడు ఇది ఎక్కువగా వస్తుంది. అండ్ ఫ్యాటీ ఫుడ్ తిన్నా కూడా వస్తుంది. అది రావాలి అంటే స్టమక్ ఫుల్ అయి ఉండాలి, మినిమం 70% ఫుల్ అయితే వస్తుంది.
మామూలుగా కొంచెం మామూలుగా తినే దానికంటే సగం తిన్నామనుకోండి అది రాదు. ఇది ఫుల్ అయితేనే వస్తుంది. ఫుల్ అయ్యి గ్యాస్ అనేది పైకి నెట్టేస్తుంది. అప్పుడే పైకి ఎవరికైతే వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా డిస్పైట్ ఆఫ్ వెయిట్ కంట్రోల్ థెరపీ ఇచ్చినా కానీ ఎవరికైతే వెయిట్ కంట్రోల్ అవ్వకుండా పెరుగుతూ ఉంది, బీపీ షుగర్ కంట్రోల్లో లేకుండా దీనిపై 30 కంటే ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి పీడియాట్రిక్ సర్జరీ చేస్తాం. అదే నార్మల్గా ఇది బిఎంఐ 35 కంటే ఎక్కువ ఉండే పేషెంట్కి పీడియాట్రిక్ సర్జరీ అనేది చేస్తాం. పీడియాట్రిక్ సర్జరీ చేసిన 1 ఇయర్కి అరౌండ్ 50-60% ఆఫ్ ద వెయిట్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు 150 కేజీలు ఉన్నాడు, ఆయన 90 బేరియాటిక్ సర్జరీ అనేది యూస్ఫుల్ అవుతుందా అంటే ఖచ్చితంగా యూస్ఫుల్. ఎస్పెషల్లీ బీపీ షుగర్ ఉన్న పేషెంట్కి కొందరికైతే అరౌండ్ 40 to 50%, అంటే 100 మందిలో 50 మంది షుగర్ అనేది కంప్లీట్గా నయం అవుతుంది 1 year లోపు. అండ్ బీపీ కూడా చాలా మట్టుకు అరౌండ్ 30, అంటే 100లో 30 మందికి బీపీ అనేది కూడా కంట్రోల్లో పడుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళకి పడుతున్నప్పుడు నాలుగు అనేది వెనకబడుతుంది. మొత్తం నాలుగు కూడా లావు ఉంది, వెనకాల పడిపోవడం వల్ల బాడీలో ఆక్సిజన్ లెవెల్ అనేది పడుతుంది. సో వాళ్ళకి మెషిన్ పెట్టాల్సి ఉంటుంది. బైప్యాక్ మెషిన్ అంటాము, అది ఖచ్చితంగా పెట్టవాలి. అది కూడా తగ్గిపోతుంది సర్జరీ చేయించుకున్న తర్వాత. ఆ మెషిన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతుంది. అండ్ గుడక కూడా తగ్గిపోతుంది. అందులో చాలా రకాల ఆపరేషన్స్ ఉన్నాయి బేరియాట్రిక్లో. ఇంకో బేరియాట్రిక్లో ఏం చేస్తామంటే ఇదంతా తీసేస్తాం. మామూలుగా పొట్ట ఇట్లా ఉంటుంది కదా, ఆ తర్వాత ఈ విధంగా అయిపోతుంది, ఒక ట్యూబ్ అయిపోతుంది. ఇందులో 10 నుండి 150 ml వరకు మాత్రమే తగ్గిపోతుంది. కానీ పేషెంట్ బాగా ట్రై చేశారనుకోండి, మళ్ళీ ఇది నార్మల్ స్టేజ్ ఎక్కువగా తిన్నాం, అది ఉబ్బిపోతుంది. సో దీన్ని స్లీప్ గ్యాస్ట్రిక్ అని అంటాం. ఇది ఒక రకమైన ఆప్షన్. ఇంకో మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని ఈ విధంగా పొట్ట ఏదైతే ఉందో ఇక్కడ డివైడ్ చేసేస్తాం. చిన్న పేగు తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తాం. ఇది గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం. ఇంకా వేరే రకాలు ఉన్నాయి. ఫిజియో పాన్క్రియాటిక్ డైవర్షన్ అంటాము, స్విచ్ ఆపరేషన్ అంటాము ఉన్నాయి. మోస్ట్ కామన్గా ఈ రెండు చేస్తాము. స్లీప్ గ్యాస్ట్రెక్టమీ ఒకటి, గ్యాస్ట్రిక్ బైపాస్, ఈ రెండు కామన్గా చేస్తాం.